అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ కావ్యం ఎపిసోడ్ నెంబర్ 15. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. అంకుల్ ఏమైంది అని కంగారుగా అడిగాడు కిరణ్ జగదీష్ పరిస్థితి చూసి. ఏం చేయాలో అర్థం కావట్లేదు కిరణ్. వీడికి ఏది ఇష్టపడడు, అన్నింటికీ దూరంగా ఉంటాడు. వాడి మనసేంటో నాకు తెలుసు. పైగా మొదటిసారి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. రేపే పెళ్ళి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని బాధగా అన్నాడు. అంకుల్ మీరేమీ అనుకోనంటే నాదో చిన్న సలహా. ఏంటి కిరణ్? మీలానే ఆలోచించి విక్రమ్కి నేను నిజం చెప్పలేదు. మధు విక్కి సొంతం అవ్వగానే మనం వీరిని అరెస్ట్ చేద్దాం, ఏమంటారు? సూటిగా అడిగాడు కిరణ్. జగదీష్ ఏం మాట్లాడలేదు. ఏంటి అంకుల్ ఏం ఆలోచిస్తున్నారు? వీరిని అరెస్ట్ చేయటం మీకు ఇష్టం లేదా? కాదు, వీరిని అరెస్ట్ చేస్తే ఎమ్మెల్యే కూతురు ఐషు పరిస్థితి ఏంటి? అదే ఆలోచిస్తున్నాను. మనం తొందరపడకూడదు. కిరణ్ నా పెద్ద కొడుకుని చంపినవాడు. తనని చంపడు అన్న గ్యారంటీ ఏంటి అంటాడు జగదీష్. అందుకు నా దగ్గర ప్లాన్ ఉంది అంకుల్. ఐషు వాళ్ళ నాన్నగారితో నేను అన్ని విషయాలు చెప్తాను. పైగా రాజకీయంలో ఉన్నారు కదా, ఐషుని ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు. ఏమంటారు? అవును, ఆ విషయం నువ్వు నేను వెళ్ళి మాట్లాడదాం అన్నాడు. సరే అంకుల్. మధు మెడలో 3 ముళ్ళు పడిన మరుక్షణం మనం వీరిని అరెస్ట్ చేద్దాం. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రమ్కి తెలియకూడదు. తెలిస్తే వాడు యుద్ధమే చేస్తాడు. అవును కిరణ్ అని తనలో తానే బాధపడ్డారు జగదీష్. అంతలోనే ఆలోచన వచ్చిన వాడిలా కిరణ్ అని పిలిచాడు. ఏంటంకుల్? వీర్ ధర్మని కావాలనే చంపాడా, లేదంటే శరత్ హస్తం ఏదన్నా ఉందా? తన అనుమానాన్ని బయటపెట్టాడు. చెప్పలేం అంకుల్. మీరు ఆయన కలిసే కదా ఇటు ఫ్యాక్టరీ బిజినెస్ అంతా రన్ చేస్తుంది. అనుమానం రావటంలో తప్పు లేదు. వీరిని అరెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది శరత్ హస్తం ఉందో లేదో. అప్పటి వరకు తొందర పని చేయొద్దు కిరణ్ అంటాడు జగదీష్. మీరు చెప్పింది నిజమే అంకుల్. అసలు ఈ విషయం నేను విక్రమ్కి చెప్పాలని అనుకున్నాను, కానీ మధు శరత్ మేనకోడలని తెలిసి ఆగిపోయాను అన్నాడు కిరణ్. నిజంగానే మంచి పని చేశావు కిరణ్. విషయం తెలిస్తే వాడు మధుని వదిలేస్తాడు, అందులో అయితే డౌట్ లేదు అని బాధగా అన్నారు జగదీష్. అంకుల్ ప్లీజ్, మనం అనుకున్నది చేద్దాం, ఏమంటారు? అలానే చేద్దాం కిరణ్. ఒక్క విషయం అని కంట్లో తడి తుడుచుకొని, విక్కీని ఈరోజు పెళ్లి కొడుకుని చేశారు. నువ్వు రా కిరణ్. నాకు తెలుసు నువ్వు చాలా బిజీ అని, కానీ ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్. ఫంక్షన్లో నువ్వు ఉంటే బాగుంటుంది అని నెమ్మదిగా అడిగారు. నేను రాలేక కాదంకుల్. విక్కీ మైండ్ నాకు తెలుసు. చిన్న తేడా వచ్చినా సరే కనిపెట్టేస్తాడు. అందుకే వాడితో బిజీ అని చెప్పాను. జగదీష్ చేతిని పట్టుకొని, ప్లీజ్ అంకుల్, నేను ఇంకా స్టేషన్కి వెళ్ళాలి, రేపు మ్యారేజ్కి వస్తాను అని చెప్పాడు. సరే కిరణ్, కానీ ఏదో టైంలో వాడికి ఫోన్ చేయి, సరేనా? ఉంటాను. సరే అంకుల్, బాయ్ అని పైకి లేచి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం బయటికి రావటానికి వీల్లేదు. నాకు తెలుసు కిరణ్ అని అతను వెళ్ళగానే జగదీష్ కోపంతో రగిలిపోయారు. శరత్ ఫ్యామిలీపై నెగిటివ్ ఎమోషన్ అతని మనసులో చోటు చేసుకుంది. ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. ఎంత ధైర్యం ఉంటే ఆ వీర్ నా ఇంటి వంశాన్ని పొట్టన పెట్టుకుంటాడు. మధు మెడలో 3 ముళ్ళు పడిన మరుక్షణం ఆ వీర్ జైల్లో ఉండాలి అనుకొని తనలో తానే పళ్ళు నూరుకున్నాడు. కోపంతో రగిలిపోతున్న జగదీష్కి ఇంటి నుంచి ఫోన్ రావటంతో ఫోన్ కట్ చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత కట్ చేస్తే, అమ్మా ఏమైంది? నాన్న వస్తున్నారా లేదా? రూమ్కి వస్తూనే అడిగాడు విక్కీ. ఫోన్ చేశాను నాన్న, కట్ చేశారు. నాకు తెలిసి డ్రైవింగ్లో ఉండుంటారు. నువ్వు ముందు టిఫిన్ చేయి నాన్న. ఉఫ్, నాన్న వచ్చాక తింటానమ్మా. అందరూ అక్షింతలు వేశారు కదా, కాసేపు నేను రెస్ట్ తీసుకుంటాను అని విక్కీ తన రూమ్కి వెళ్ళగానే సునంద కంగారుగా మరోసారి జగదీష్కి ఫోన్ చేసింది. హలో సునంద, వచ్చేస్తున్నాను, దారిలో ఉన్నాను అని కారు మలుపు తిప్పుతూ అన్నాడు. కొంచెం తొందరగా రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాం, ఎవ్వరూ టిఫిన్ చేయలేదు అంది. నాకు తెలుసు సునంద, నేను లేకుండా ఎవ్వరూ ఏమి తిన్నరని. ముందు నువ్వు కంగారు పడకు, విషయం తెలుసుకున్నాను, రాగానే నీతో మాట్లాడతాను, ఉంటాను అని జగదీష్ ఫోన్ పెట్టేయగానే సునంద ఆలోచనలో మునిగింది. అసలు కిరణ్ చెప్పిన విషయం ఏంటో తెలియదు, కానీ నాకు మాత్రం భయంగా ఉంది. అన్నింటికంటే ముందు విక్రమ్ పెళ్ళి ఎటువంటి గొడవలు లేకుండా ఘనంగా జరిగితే చాలు అని మనసులోనే అనుకుంది సునంద. రూమ్కి వచ్చిన విక్కీ తన ఫోన్ తీసుకుని మధుకి కాల్ చేశాడు. రూమ్లో బెడ్ మీద కూర్చుని పాయసం తింటున్న మధు విక్కీ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసరికి ఉలిక్కిపడి చూసింది. ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేయటం మానేసి, అలా చూస్తావేంటి మధు, ఎవరు ఫోన్ చేసింది అని చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ టేబుల్ మీద పెడుతూ అడిగాడు వీర్. బావా, విక్రమ్ గారు ఫోన్ చేస్తున్నారు అని తడబడుతూ చెప్పింది. అయితే మాట్లాడు,
నీ పనేం లేదు కదా, ముందు పాయసం తిని రిలాక్స్గా ఫోన్ మాట్లాడి బయటికి రా అని నవ్వుతూ వీరు బయటికి వెళ్ళగానే మధు తటపటాయిస్తూనే విక్కీ ఫోన్ లిఫ్ట్ చేసింది. వైట్ షర్ట్లో పెళ్లి కొడుకుగా రెడీ అయిన విక్కీని చూడగానే మధుకి నోటి మాట రాలేదు. ఎంతో అందంగా ఉన్నాడు. హాయ్ తింగరి, ఏం చేస్తున్నావు అంటూ నవ్వుతూ కనుబొమ్మలు ఎగిరేశాడు. ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు అతని వైపు మైమరుపుగా చూస్తుండిపోయింది మధు. ఆమె కనుచూపుల్లో ఏదో తెలియని భావం కనిపించేసరికి విక్కీ మనసు ఉరకలు వేసింది. ఎలా ఉన్నాను? అందంగా హ్యాండ్సమ్గా ఉన్నానా అని సూటిగా అడిగాడు. ఆ మాటకి మధు తలూపుతూ చాలా అందంగా ఉన్నారు విక్రమ్ గారు అంది. మనకి తెలుసు మధు, ఈ విక్కీ కటౌట్ ఎప్పుడూ అందంగానే ఉంటుంది. మనకున్న పవర్ అలాంటిది కానీ అని మధుని తీక్షణంగా చూస్తూ నిన్నెవరు రెడీ చేశారు అని అడిగాడు కనుబొమ్మలు ఎగిరేసి. అప్పటి వరకు అతని ట్రాన్స్లో ఉన్న మధు స్పృహలోకి వచ్చింది. ఏ తింగరి, మాట్లాడవే, ఎవరు రెడీ చేశారు? అది సాహితీ అక్క అని మెల్లిగా అంది. పవిటేంటి అలా వన్ సైడ్కి వదిలేసావు? స్టెప్స్ పెట్టు, అప్పుడు నీట్గా ఉంటుంది. తర్వాత పెట్టుకుంటాను అంది మధు. ఏయ్, అలా అంటే నాకు నచ్చదు, చెప్పిన పని చేయి అని కసిరాడు. భయంగా చూసిన మధు వెంటనే పైకి లేచి అయితే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అంది. ఏ, ఇప్పుడు నాతో మాట్లాడటానికి ఏ మాయరోగం వచ్చిందంట? మాట సాగదీస్తూ అన్నాడు. మీరేగా పావిటకి స్టెప్స్ పెట్టమన్నారు, మీ ఎదురుగా ఆ పని ఎలా చేయగలను అంటుంది మధు. ఇక్కడ చూసే సీన్ ఏముంది, మనకేమి కనిపించవు కదా చేతులు తిప్పుతూ అన్న విక్రమ్ మాటలకి మధు చురుగ్గా చూసింది. ఏంటా చూపు, నా మీద అప్పుడే కల్లెర చేస్తున్నావు? నీ అందచందాలన్నీ నా సొంతమేనే పిచ్చి, నా ఎదురుగానే పవిటని సరిచేయి అని విక్కీ అనగానే మధు కోపంగా ఫోన్ పెట్టేసి పైకి కనిపించని ఈడియట్ వీడు, ఒక్క ముక్కలు చెప్పాలంటే తోకలేని కోతి అని విక్కీని తిట్టుకుంటూనే పవిటికి స్టెప్స్ నీట్గా పెట్టుకుని లూజ్గా వదిలేసిన హెయిర్ అంతా నీట్గా జడల్లుకొని తనని తాను అద్దంలో చూసుకుంది. ఎంతో అందంగా ఉంది మధు. లైట్గా ముఖానికి పౌడర్ అద్దుకొని బెడ్ మీద కూర్చొని విక్కీకి కాల్ చేసింది. ఏంటి ఫోన్ కట్ చేసావు అంటూ మధుని చూసి మనసులోనే నవ్వుకున్నాడు. ఆ నవ్వు దేనికో కాదు, తనకి నచ్చినట్టుగా మధు రెడీ అయిందని. మరి కట్ చేయనా? మీరేగా చీర బాగా సరిచేసుకోమన్నారు, అందుకే ఫోన్ కట్ చేశాను అని విక్కీ వైపు చూసి ఏంటినా ఇంత అందంగా ఉన్నాడు, ఎప్పటిలా అయితే కనిపించటం లేదు, ముఖంలో కలర్ స్పష్టంగా తెలుస్తుంది అని మనసులోనే అనుకుంది. ఏంటి ఆ చూపు, దిష్టి తగులుతుంది మధు, మాటల్లో ఎక్కడలేని వెటకారం. నేను మామూలుగానే చూశాను విక్రమ్ గారు, మహా ఏం చేస్తుంది అని అడుగుతుంది. బయట బజ్జీలు అమ్ముతుంది, నువ్వు కూడా వచ్చి హెల్ప్ చేయి అన్నాడు విక్కీ. ఏంటి విక్రమ్ గారు ఆ మాటలు? ఆమె ముఖంలో ఎన్నడూ లేనిది సిగ్గు తొణికిసలాడింది. అది విక్రమ్ చూపుని దాటిపోలేదు. మరి మహాతో రోజు మాట్లాడతావు కదా, పైగా బెస్ట్ ఫ్రెండ్స్, ఈ టైం నాది, నీకు ఫోన్ చేశాను కాబట్టి నాతోనే మాట్లాడు, లేదంటే వీపు విమానం మూత మోగుద్ది నీకు అన్నాడు. అంటే నన్ను కొడతారా మీరు అని కోపంగా అంది. ఎందుకు కొట్టను, నాకు కోపం రప్పించే పనులు చేశావంటే మామూలుగా ఉతకను నిన్ను, తెలుసుగా నా గురించి నీకు అని చిన్ దగ్గర రబ్ చేసుకుంటూ నువ్వు మాట్లాడుతుంది నాతోనేనా అంటాడు. అదేంటి అలా అడుగుతున్నారు అని ఆశ్చర్యంగా అడిగింది మధు. నేనంటేనే మంట కదా నీకు, ఇంతసేపు నువ్వు నాతో మాట్లాడుతున్నావంటే నాకు నమ్మశక్యంగా లేదు మధు, అంతా కలలా ఉంది అన్నాడు. కలగా ఎందుకుండదు, ఉంటుంది, నీ రాక్షసంతో ఏదో రకంగా నన్ను సొంతం చేసుకున్నావు కదా, పైకి కనిపించని సైలెంట్ కిల్లర్ నువ్వు అని కోపంగా అంది మధు. హా మరి, అమ్మా బాబు అంటే నువ్వెక్కడ మాట వింటున్నావు తల్లి, పైగా చీటికి మాటికి ఏడుస్తావు, ఏడిస్తే నాకు ముందే చిరాకు. చూడు, ఇప్పుడే చెప్తున్నాను, నా ఎదురుగా నువ్వు అస్సలు ఏడవకు, నీకు అమ్మ ఇంకా అన్నీ తెలిసిన మూర్ఖుడు మీ నాన్న, మొగుడు, అన్నయ్య అన్నీ నీకు నేనే, నువ్వేడిస్తే నా కోసం ఏడవాలి, నా కోసం నవ్వాలి, అర్థమైందా తింగరమాలకు అని నవ్వుతూ అన్నాడు. ఎప్పుడు అతని మాటలకి కోప్పడే మధుకి ఈసారి కోపం రాలేదు. పెదవులపై చిరునవ్వు. చాలాసేపు ఆమె ఫేస్ని చూసి డౌట్ లేదే, మనసా వాచా నన్నే నీ మొగుడిగా ఫిక్స్ అయిపోయావు, నీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది, ఇంకా మాట్లాడాలనే ఉంది కానీ టైం లేదు, బయట అందరూ ఉన్నారు అని మధు కళ్ళలోకి చూస్తూ నిన్నిప్పుడే హత్తుకుని కిస్ చేయాలని ఉంది మధు, విక్కీ హార్ట్ని కిల్ చేసిన ఫస్ట్ టైం అవి నువ్వే, అందుకే నా సాడిజంతో నిన్ను నా సొంతం చేసుకున్నాను, ఇంకా 24 గంటలు మాత్రమే ఉంది, నువ్వు నా లైఫ్కి శాశ్వతంగా వచ్చేస్తావు,
నీ మెడలో 3 ముళ్ళు వేసిన క్షణం కోసం వెయిట్ చేస్తున్నాను. ఎమోషన్‌తో అన్న విక్కీ మాటలకి మధు ఆశ్చర్యంగా చూసింది. అతని మాటల్లోనే తెలుస్తుంది తనంటే ఎంత ప్రేమో. నిజంగా నేనంటే అంత ఇష్టమా విక్కీ గారు? ఎందుకలా అడిగిందో తనకే తెలీదు. దీనికి సమాధానం ఇప్పుడు కాదు, రేపు చెప్తాను అని విక్కీ ఫోన్ పెట్టేయగానే మధు నీరసంగా ఫోన్ కేసి చూసి, ఏంటో ఈ పిల్లాడు దేనికి తిన్నగా సమాధానం చెప్పడు. ఊ అంటే కోపం, ఆ అంటే కోపం అనుకుని ఫోన్ ఛార్జింగ్ పెట్టి బయటికి వెళ్ళింది. ఆ తర్వాత కట్ చేస్తే గుండె నిండా బరువుతో ఇంటికి వచ్చాడు జగదీష్. అతని కోసమే వెయిట్ చేస్తున్న సునంద పరుగున జగదీష్ దగ్గరికి వచ్చింది. ఏంటి నాన్న, అన్నయ్య ఫంక్షన్ అని తెలిసి కూడా ఇంత లేటుగా వచ్చావు అని నవ్వుతూ అడిగింది మహా. లేట్ కాదురా, ట్రాఫిక్ కోసం తెలిసిందే కదా. ఏంటి, టిఫిన్ చేయకుండా నా కోసమే వెయిట్ చేయటం ఎందుకు అని సునంద వైపు చూసి, నువ్వు కూడా చిన్నపిల్లలా బిహేవ్ చేస్తున్నావేంటి? టైంకి పిల్లలకి టిఫిన్ పెట్టాలి కదా అని కాస్త సీరియస్గానే అన్నాడు జగదీష్. అతని మాటలకి ఆ సమయంలోనే తన రూమ్ నుంచి బయటికి వచ్చిన విక్కీ, వెనకే ఉన్న మహా ఆశ్చర్యంగా చూశారు. ఎప్పుడూ లేనిది జగదీష్ కోపంగా మాట్లాడేసరికి సునంద ఏమీ మాట్లాడలేదు. ధర్మ గురించి నిజం తెలిసి ఆ కోపం తన మీద చూపిస్తున్నారని అర్థం చేసుకుంది. నాన్న, అమ్మ మీదెందుకు సీరియస్ అవుతున్నారు? మేమే తినమని చెప్పాం అంది మహా. టైంకి తినకపోతే ఎలా మహా? ఆరోగ్యం ఏం కావాలి? నీకంటే ఏమీ తెలీదు, మీ అమ్మకైనా బుద్ధుండాలి కదా అని సునంద వైపు చూసి, చూడు, బయట నాకు బోలెడు పనులుంటాయి కదా. నా గురించి వెయిట్ చేస్తూ తినకుండా ఉంటే మీ ఆరోగ్యం ఏం కావాలి? ఇప్పటికే తోడబుట్టిన వాళ్ళని పోగొట్టుకున్నాను. మీకేమన్నా అయితే నేనేమవ్వాలి అని జగదీష్ అనగానే సునంద కంట్లో నీళ్లు తిరిగాయి. ఏంటి నాన్న, నువ్వు చిన్నదానికి అమ్మ మీద ఎందుకు అరుస్తున్నావు అంటూ ముందుకొచ్చి జగదీష్ చేతిని పట్టుకుని, అమ్మా, నాన్న కోపం మామూలే కానీ ముందు నాన్నకి మంచినీళ్ళు ఇవ్వు అని విక్కీ అనగానే సునంద బాధగా కిచెన్ రూమ్కి వెళ్ళింది. బయట కోపం, ఇంట్లో అమ్మ మీద ఎందుకు నాన్న చూపించటం? అమ్మ మనసు బాధపడుతుంది కదా. జగదీష్ని సోఫాలో కూర్చోబెడుతూ అన్నాడు విక్కీ. బయట కోపం అమ్మ మీద నేనెందుకు చూపిస్తాన్రా? ఆఫీస్ టెన్షన్ అంతా బయటే వదిలి నేను మీతో ఉంటాను. మీరు టైంకి తినను అంటే పెట్టడం మానేస్తుందా? మీ హెల్త్ గురించి తను కేర్ తీసుకోవాలి కదా. విక్కీకి అనుమానం రాకుండా కోపంగా అన్నాడు. షో, ఏదో అయింది నాన్న మీకు. లేదంటే చిన్నదానికి ఎందుకింత ఇష్యూ చేస్తారు? అవునన్నయ్య అని జగదీష్ పక్కన కూర్చొని, అమ్మ మనసు ఎలాంటిదో మాకు తెలుసు కదా నాన్న. ఎప్పుడూ అందరం కలిసే తింటాం కదా అని మేమే వద్దన్నాం. నువ్వు అమ్మనేమన్నా అంటే నేను అసలు ఊరుకోని చెప్తున్నా అని జగదీష్ భుజంపై వాలింది మహా. మా ఆయన నన్ననకపోతే ఇంకెవరినంటారు? మీరు మరీ ఎక్కువ చేస్తున్నారు అని నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది సునంద. ఆ మాటకి ఆశ్చర్యంగా చూశారు విక్కీ, మహా. మీ మాటలు చూపులు తర్వాత కానీ ముందు రండి, ఆకలేస్తుంది నాకు. లేట్ చేస్తే ఎలా అని సునంద అనగానే ముగ్గురు సైలెంట్గా వచ్చి టిఫిన్ చేశారు. విక్కీ, కాసేపు రెస్ట్ తీసుకో. మహా, నువ్వు బాబాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళు. పెళ్లి పనుల్లో సాయం చేయి వాళ్ళకి. సరే అమ్మా అని మహా బయటికి వెళ్ళగానే విక్కీ తన రూమ్కి వెళ్ళాడు. ఇంకో దోశ వేయనా నెమ్మదిగా అడిగింది సునంద. మాట్లాడలేదు జగదీష్. హ్యాండ్ వాష్ చేసుకుని సైలెంట్గా రూమ్కి వెళ్ళిపోయాడు. సర్వెంట్కి గిన్నెలు కడిగి డైనింగ్ టేబుల్ క్లీన్ చేయమని చెప్పి రూమ్కి వచ్చి డోర్ లాక్ చేసింది సునంద. అప్పటికే ముభావంగా బెడ్ మీద కూర్చునున్నాడు జగదీష్. ఏమైందండి, ఎందుకంత సీరియస్గా ఉన్నారు అని అతని భుజంపై చేయి వేసి అడిగింది. ఏం చెప్పను సునంద, నాకైతే పిచ్చి పట్టినట్టుంది తెలుసా అని విషయం అంతా చెప్పగానే అంతా విన్న సునంద షాక్ అయింది. ఏంటండి మీరు అనేది? అవును, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ నిర్ణయం అయితే తీసుకున్నాను. ఏదో మూలన భయంగా ఉంది. నేను తీసుకున్న నిర్ణయం వల్ల విక్కీ, మధు లైఫ్ డిస్టర్బ్ అవుతుందేమో అని. సునంద ఏమీ మాట్లాడలేదు. చెప్పు సునంద, ఏం చేయను అని అడుగుతాడు. మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే. మీరు అనుకున్నట్టు విక్కీ, మధు మధ్యన గొడవలొస్తే అప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. మీరు ముందు నార్మల్గా ఉండండి. వాడికి అసలే అనుమానం ఎక్కువ. ఏ మాత్రం తేడా వచ్చినా, విషయం తెలిసినా మరుక్షణం మధుని వదిలేసినా వదిలేస్తాడు. ఆలోచిస్తూనే అంది సునంద. అదైతే నిజం సునంద అని ఇద్దరూ బాధపడ్డారు. ఆ తర్వాత కట్ చేస్తే బంగారపు రంగు పట్టుచీర కట్టి కుందనపు బొమ్మలా రెడీ చేశారు మధుని. నుదుటిన పెట్టిన పెళ్లి బొట్టు, ముక్కుకు ముక్కెర, చెక్కు చెదరని ఆమె అందం. మెరిసిపోతున్న ఆమె ముఖం చూడగానే విజయ, శరత్ దంపతుల ఆనందం అంతా ఇంత కాదు. ఇప్పుడు పర్ఫెక్ట్, వడ్డానం పెడితే సరిపోతుంది అని
మధుకి వడ్డానం పెట్టి చెవి వెనుక దిష్టి చుక్క పెట్టింది సాహితి. అక్క, ఇన్ని నగలు ఎందుకు వేశావు? నేను మోయలేకపోతున్నాను తెలుసా? మెడలో వేసుకున్న కాసుల పేరు పట్టుకొని అంది మధు. ఈ ముక్క నా దగ్గర కాదు, అత్తమ్మ దగ్గరను. ఈ నగలన్నీ నీకోసమే చేయించింది. బరువుగా ఉన్నాయని చెప్పు. మరో 4 హారాలు నీ మెడలో వేస్తుంది అని నవ్వుతూ అంది సాహితి. అమ్మో, వద్దక్క, ఇవే మోయలేకపోతున్నాను. అయినా ఎందుకక్క అన్ని నగలు పెట్టుకుంటారు? నాకు తెలియక అడుగుతాను. అంతలా రెడీ అవ్వటం ఎందుకు? సింపుల్గా రెడీ అయితే సరిపోతుంది కదా అమాయకంగా అంది మధు. ఇది పెళ్లి బంగారం. నువ్వు ఇలానే రెడీ అవ్వాలి. అచ్చం నువ్వు మీ అమ్మలా ఉన్నావు. నిన్నిలా చూస్తుంటే నాకు నా మరదలు శ్రావణి గుర్తొస్తుంది అని చేతి మెటికలతో దిష్టి తీసింది విజయ. అవును విజయ, నువ్వు చెప్పింది నిజమే. మధు అందం, మాట తీరు, ఆ అమాయకత్వం అంతా మా చెల్లినే అని శరత్ మేనకోడలి తల నిమురుతూ, మీ నాన్నకి బుద్ధి లేదు. శ్రావణి దూరమైందని బాధపడుతున్నాడు కానీ నీ రూపంలో తిరిగి పుట్టిందని గ్రహించలేకపోతున్నాడు. అదెప్పటికీ వాడు గ్రహించలేడండి అని మధు నుదుటిన ముద్దు పెట్టి, విక్కీ నీ భర్త. ఆ ఇంట్లో నువ్వు బాధ్యతగా ఉండాలి. మా పేరు నిలబెట్టాలి, సరేనా అని విజయ అనగానే మధు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లా బుద్ధిగా తల ఊపింది. నీకే మాత్రం మేము గుర్తొచ్చినా మాకు ఫోన్ కొట్టు. నేను మామయ్య వెంటనే వచ్చేస్తాం. నువ్వెటువంటి భయాలు పెట్టుకోకు అని శరత్, విజయ మధుకి మంచి చెడ్డలు చెప్పారు. ఏడుపు వస్తుంది కానీ మధు ఆపుకుంది. సాహితి, ఏంటత్తమ్మా, కారు వచ్చేసింది, నువ్వు మధుని తీసుకునిరా అని చెప్పి శరత్, విజయ బయటికి వెళ్ళగానే మధు బాధపడింది. మధు, వెళ్దామా అంది సాహితి. హా సరే అక్క. ఒక్క నిమిషం, నా ఫోన్ మర్చిపోయాను అని సాహితి బయటికి వెళ్ళగానే మధు కంట్లో తడి తుడుచుకొని తన ఫోన్ కేసి చూసింది. ఎందుకో ఆ క్షణం విక్కీకి ఫోన్ చేయాలనిపించి వెంటనే ఫోన్ చేసింది. రూమ్లో రెడీ అవుతున్న విక్కీ మధు దగ్గర నుంచి వీడియో కాల్ రాగానే ఆశ్చర్యపోయాడు. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. హలో మధు. ఆ మాటల్లో ఎంతో ప్రేమ. విక్రమ్ గారు, మీరు నన్ను లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటారు కదా? ఎందుకలా అడిగిందో తనకే తెలీదు. విక్రమ్ ఏం మాట్లాడలేదు. నాకే కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా నా ప్రతి విషయాల్లో మీరు తోడుగా ఉంటారు కదా అని నెమ్మదిగా అడిగింది. విక్రమ్ మళ్ళీ ఏం మాట్లాడలేదు. ఏంటి విక్రమ్ గారు, మీరేమీ మాట్లాడటం లేదు? సూటిగా అతని కళ్ళలోకి చూసింది. ట్రస్ట్ మీ మధు అని ఫోన్లోనే ముద్దు పెట్టి, ఐ లవ్ యూ. నీ మెడలో 3 ముళ్ళు పడిన మరుక్షణం నీ మనసుకు అర్థమవుతుంది విక్కీ ప్రేమ ఎలా ఉంటుందో అని విక్కీ అనగానే మధు నవ్వింది. సరే ఉంటాను మధు అని మృదువుగా అన్నాడు. సరే విక్రమ్ గారు అంటుంది. ఒక నిమిషం మధు అని ఫోన్లోనే ఆమెకి దిష్టి తీశాడు. అతను చేసిన పనికి నవ్వొచ్చింది ఆమెకి. ఏంటి విక్రమ్ గారు అలా దిష్టి తీశారు అని నవ్వుతూ అడిగింది. ఇంతకుముందు తనతో మాట్లాడాలంటేనే భయపడే తను ఇప్పుడు అంత ప్రేమగా మాట్లాడుతుంటే విక్కీకి ఒక పక్క ఆశ్చర్యం, మరో పక్క ఎక్కడలేని ఆనందం కలిగింది. నా భార్యకి నేను దిష్టి తీస్తే తప్పేంటి మధు అంటాడు. ఆ మాటకి ఆమె చెంపలు సిగ్గుతో ఎరుపెక్కాయి. ఎందుకో విక్కీతో ఇంకా మాట్లాడాలని తన మనసుకి అనిపించింది. ఓయ్ అమ్మాయి, మాట్లాడు అన్నాడు. ఏం మాట్లాడను విక్కీ గారు, టైం అవుతుంది కదా, ఉంటాను అంటుంది. బాయ్ తింగర్మాలోకం అని విక్కీ పెట్టేయగానే మధు ఊపిరి పీల్చుకొని విండో దగ్గర నిలబడింది. ఏంటి, ముహూర్తం టైం అవుతుంటే నువ్వింకా ఏదో ఆలోచిస్తున్నావు? లోపలికి వస్తూనే అంది విజయ. అత్తమ్మ అని తన ఆలోచనలన్నీ పక్కన పెట్టేసింది. మధు, పద, మండపానికి వెళ్ళాలి, అక్కడ కార్ రెడీగా ఉంది అని విజయ తొందర చేయడంతో మధు ముందుకు కదిలింది. ఆ తర్వాత కట్ చేస్తే డెకరేషన్ చూస్తూనే తెలుస్తుంది శరత్, జగదీష్ స్టేటస్ ఏంటో. మండపం అంతా కలకలలాడుతుంది. చూడటానికి 2 కళ్ళు సరిపోనట్టు స్టేజ్ ఎంతో రిచ్గా అలంకరించారు. చిన్నపిల్లల కేరింతలతో, పెద్దవాళ్ల ముచ్చట్లతో ఆ మండపం అంతా కోలాహలంగా ఉంది. పూజారి గారు చెప్పినట్టు శ్రద్ధగా పూజ చేస్తుంది మధు. ఆ పక్కనే ఏమీ తెలియని పసివాడిలా కూర్చొని మధుకి సైట్ కొడుతూ పూజ చేస్తున్నాడు విక్కీ. జగదీష్, సునంద పైకి నవ్వుతున్నారు కానీ లోపల ఎంతగానో బాధపడుతున్నారు. జగదీష్ అని నవ్వుతూ ముందుకొచ్చాడు శరత్. నిజం తెలిసిన దగ్గర నుంచి శరత్తో మాటలు తగ్గించాడు జగదీష్. కానీ శరత్ అది గ్రహించే స్థితిలో లేడు. కారణం పెళ్ళి. ఏంటి శరత్ అన్నాడు. అక్కడ మన బిజినెస్ పార్ట్నర్స్ అందరూ వచ్చారు, పలకరించకపోతే బాగోదు, రారా వెళ్దాం అన్నాడు. సరే పద అని సునంద వైపు చూసి శరత్తో బయటికి వెళ్ళాడు జగదీష్. పూజారి గారు మంత్రాలు చదువుతున్నారు. విక్కీ, మధు మధ్యన తెర అడ్డుగా పెట్టారు. మహా ఆనందం అంతా ఇంత కాదు, సందడంతా తనదే.
ఇష్టం లేకపోయినా చచ్చినట్టు పెళ్ళికొచ్చారు అక్షయ్, శ్రీవల్లి, ప్రభాకర్. అందుకు కారణం బయట వాళ్ళ మాటలు పడటం ఇష్టం లేక. తమ్ముడు రావటంతో విజయ ఆనందం అంతా ఇంత కాదు. మధు అయితే షాక్లో ఉంది. శరత్కైతే మైండ్ పనిచేయలేదు. కొడుకు రావటంతో భువన గారు పరుగున ముందుకు వచ్చి, రానాన్న, ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా అని నవ్వుతూ ఎంతో ఆప్యాయంగా అడిగింది భువన. బావున్నానమ్మా అని ముక్తసరిగా సమాధానమిచ్చాడు. అజయ్, శ్రీవల్లైతే ముఖాలు పక్కకు పెట్టుకొనున్నారు. ఎలా ఉంటుంది నీ ఆరోగ్యం, వాంతులవటం తగ్గాయా అని అడుగుతుంది. నేనెలా ఉంటే ఎందుకమ్మమ్మా, మీ ఇష్టానికి అన్నీ బాగానే చేసుకుని నన్ను మా ఆయన్ని, మా ఇంటి పెద్ద అయిన మావయ్య గారిని దూరం పెట్టి మీ అందరూ కలిసిపోయారు కదా అని మెల్లిగా చురక వేసింది శ్రీవల్లి. అవును, ఎవరు చేసిన తప్పులు అన్నీ బయట పెడితే వాళ్ళేం చేయలేక దూరంగా ఉన్నారు. ఏమంటావు అక్షయ్, అవునా కదా అని నవ్వుతూ అడిగింది భువన. నానమ్మా, నాకు అసలు ఇక్కడికి రావటానికి ఇష్టం లేదు, కానీ పరువు పోతుందని వచ్చాను. పెళ్ళవగానే భోజనం చేసి వెళ్తాం. నీకు మాకన్నా నీ మనవరాలు ఎక్కువ కాబట్టి నువ్వు దాని దగ్గర ఉండు. మమ్మల్ని పట్టించుకోకపోయినా పర్వాలేదు అని చెప్పి శ్రీవల్లి చేతిని పట్టుకొని ముందుకు వెళ్ళాడు. వాడలా మాట్లాడటంలో తప్పే ఉంది? తప్పులేదు, మన పెంపకం అలాంటిది అని భువన అనగానే ప్రభాకర్ ఏమీ మాట్లాడలేదు. ఏంట్రా, కూతురు పెళ్ళికి రాకపోతే అందరూ చీ అంటారని వచ్చావా కంట తడితో అడిగింది భువన. అవును అని ఏమాత్రం తడబడకుండా సమాధానమిచ్చాడు ప్రభాకర్. కొడుకు మాటలకి విస్తుపోయింది భువన. ఎవరినడిగి దాన్ని పెళ్లి కూతుర్ని చేశారు? ఎవరినడిగి ఇక్కడ పెళ్లి చేస్తున్నారు? నచ్చిన వాడిని చేసుకుంటుంది. అందరూ దానికి సపోర్ట్ చేశారు. నేనెందుకు ఇన్వాల్వ్ అవుతాను? దానికి తండ్రున్నా పేరుకు మాత్రమే అని చెప్పి ముందుకు కదిలాడు. వీడెప్పటికీ మారడు. ఎప్పుడూ కొడుకుని అంటిపెట్టుకొని ఉంటాడు. వాడెన్ని వెధవ పనులు చేసినా సరే నీకు కూతురు విలువ ఇప్పుడు తెలీదురా, ముందు ముందు తెలుస్తుంది అని మనసులోని అనుకుంది భువన. ముందు వరుసలో కూర్చున్న అన్నయ్య, వదిన, తండ్రిని చూడగానే మధు కంట్లో నీళ్లు తిరిగాయి. ఎక్కడ లేని ఆనందం మధు ముఖంలో కనిపిస్తోంది. హలో మధు అన్నాడు విక్కీ. ఏంటి విక్రమ్ గారు చిన్నగా అంది. మరీ ఎమోషన్ అవ్వకు. నువ్వెంత ఏడ్చినా కరిగిపోయే రకాలు కాదక్కడ. దరిద్రానికి నిలువెత్తు రూపం మీ బాబు, మీ అన్నయ్య. అయినా వాళ్ళ కోసం ఏడవకు, నాకు ముందే చిరాకు అని విక్కీ అనగానే మధు కోపంగా చూసింది. చూపు మార్చు అని పూజారి గారిచ్చిన పసుపు తాడు తీసుకున్నాడు. మాట్లాడలేదు మధు. సైలెంట్గా తన తండ్రి వైపు చూసి తలదించుకుంది. ఆమె మనసులో ఎక్కడ లేని ఆనందం. తోడబుట్టిన అన్నయ్య, కన్న తండ్రి వచ్చేసరికి ఆమె మనసులో ఉన్న వెలితిపోయింది. చుట్టూ అంతా చూసి మూతి తిప్పుకుంది శ్రీవల్లి. మధు పెళ్లి అంత ఘనంగా జరగటం ఏమాత్రం తనకి నచ్చలేదు. పైగా మధు పెట్టుకున్న బంగారం చూసి తనలో తానే జీర్ణించుకోలేకపోయింది. పని మనిషిగా ఇంట్లో ఉండేదానికి ఇంత ఘనంగా పెళ్లి చేయటం ఏమాత్రం నాకు ఇష్టం లేదు. ఏదోటి చేసైనా సరే దీని ముఖంలో సంతోషం అనేది లేకుండానే చేయాలి అని మనసులోని అనుకుని రగిలిపోయింది. అగ్నిసాక్షిగా మధు మెడలో 3 ముళ్ళు వేశాడు విక్కీ. తన గుండెలపై మెరుస్తున్న పసుపు తాడిని గట్టిగా పట్టుకుని చివున తలెత్తి విక్కీ వైపు చూసింది. గాఢంగా ఆమె నుదుటను చుమ్మించి కంట్లో తడి తుడుస్తూ, ఇంకా ఏడుస్తావేంటే పిచ్చి మాలోకం, ఈ 6 అడుగుల బంగారం నీ సొంతం, నాపై సర్వ హక్కులు నీకే రాసిచ్చాను అని నవ్వుతూ ఆమె పక్కన కూర్చోగానే అందరూ ఆ జంటని చూసి ముచ్చటపడ్డారు. విజయ, భువన, శరత్, వీర్, కృష్ణుల ఆనందం అంతా ఇంత కాదు. మహా ఆనందం తట్టుకోలేక విక్కీ మధుని హత్తుకుంది. అది చూస్తున్న శ్రీవల్లికి, అక్షయ్కి మండిపోతుంటే మరోవైపు ఐషు చేతిని పట్టుకొని మండపం లోపలికొచ్చాడు కిరణ్. అతన్ని చూడగానే విక్రమ్ ఆశ్చర్యపోయాడు. కిరణ్ చేతిని పట్టుకుని నడిచి వస్తున్న ఐషుని చూడగానే వీరికి నోటి మాట రాలేదు. ఒంటి నిండా చెమట పట్టేసింది. వీర్ గారు, అక్షింతలు తీసుకోండి అని సాహితీ అనగానే అతడు వెనక్కి ఉన్న స్తంభానికి ఆనుకున్నాడు. ఏవండి, మిమ్మల్ని, అక్షింతలు తీసుకోరా అని అతని వైపు చూసి ఆశ్చర్యపోయింది. వీర్ గారు, ఏమైంది, ఆ చెమటేంటి అని కంగారుగా అడిగింది సాహితి. ఏం లేదు అని నుదుటిన పట్టిన చెమట తుడుచుకొని ఐషు వైపు చూశాడు. అప్పటికి ఆమె కళ్ళు వీరిని చంపేసేలా చూస్తున్నాయి. ఆమె ముఖం చూస్తూనే అర్థమవుతుంది వీరిపై ఎంత పగ ఉందో. మహానుభావా, మధుని విక్కీని బ్లెస్ చేయరా అని సాహితి కదపగానే వీర్ తనని తాను నిదానించుకొని అక్షింతలు తీసుకున్నాడు. ఏదో తెలియని కంగారు అతని మనసులో మొదలైంది. ఐషు అంటూ కిరణ్ ఆమె వైపు చూశాడు. నేను భయపడను కిరణ్. నా సర్వస్వాన్ని నాశనం చేసిన వాడికి శిక్ష పడుతుందన్న ఆలోచనే నాకెక్కర్లేని ఆనందాన్ని ఇస్తుంది. నువ్వు వాడిని చంపేసినా పర్వాలేదు, అవసరమైతే నేనే వాడిని చంపేస్తాను అని ఐషు అనగానే కిరణ్ షాక్ అయ్యాడు. చెప్పు కిరణ్, చంపేనా అని కోపంగా అంది ఐషు.
ప్లీజ్ కంట్రోల్ ఐషు. అంత కోపం తెచ్చుకోకు. విక్కీ మధు కారెక్కగానే నేను చేయాల్సిందంతా చేస్తాను కదా, ముందు నువ్వు కూర్చో అని ఐషుని మొదటి వరుసలో కూర్చోబెట్టి తను ఆమె పక్కన కూర్చొని విక్కీని చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు. అగ్నిసాక్షిగా మధుతో కలిసి 7 అడుగులు వేస్తున్న విక్కీ కిరణ్ ఐషుని చూడగానే మనసులోనే నవ్వుకున్నాడు. ముందుకు అడుగు వేస్తూ మధుని చేతిని గిల్లాడు. అతను చేసిన పనికి సిగ్గుతో తలని దించుకుంది మధు. 7 అడుగులు వేయగానే ఇద్దరూ పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నారు. జగదీష్ సునందకైతే ఎక్కలేని టెన్షన్ మొదలైంది కిరణ్ రాకతో. వీరికి చెమటలు పడుతున్నాయి. ఐషు చూపంతా వీరి మీదనే ఉంది. విక్కీ అంటూ ముందుకు వచ్చింది విజయ. చెప్పండమ్మా అన్నాడు. ఇకపై మధుని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. తన కంట కన్నీరు బయటికి రాకూడదు. తను నా మేనకోడలే అయినా కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. అది పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సంతోషం కంటే బాధనే ఎక్కువ రుచి చూసింది. కాబట్టి నువ్వు మధుని అంటూ మాట్లాడలేకపోయింది విజయ. అప్పటికి ఆమె కంట్లో కన్నీరు ఆగటం లేదు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నారు? మధుని నా గుండెల్లో పెట్టుకొని నేను చూసుకుంటాను అని మధు చేతిని పట్టుకొని చెప్పాడు విక్కీ. అప్పటికే మధుకి దుఃఖం ఆగటం లేదు. నాకు తెలుసు విక్రమ్, నువ్వు మధుని బాగా చూసుకుంటావని. కట్న కానుకలు ఏమీ వద్దన్నప్పుడే అర్థమైంది. నువ్వు మధు ఆస్తిపాస్తుల్ని కాదు తన ప్రేమని కోరుకుంటున్నావని. ప్రేమ తనకి జీవితాంతం అందిస్తానని మాటివ్వు అని శరత్ చెయ్యి ముందుకు చాపాడు. ఆ క్షణం అందరికీ ప్రభాకర్ని కొట్టాలన్నంత కోపం వచ్చింది. మధుకైతే తండ్రి మీద విరక్తి కలిగింది. మాట ఇస్తున్నాను అంకుల్, మధుని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. కన్న తండ్రి అడగాల్సిన మాటలు మీరు అడుగుతున్నారంటేనే అర్థమవుతుంది మీకు మధు అంటే ఎంత ఇష్టమో. మీ నమ్మకాన్ని నేను బొమ్ము చేయను అంకుల్ అని మధుని దగ్గరికి తీసుకుని ఆమె భుజం చుట్టూ చేయి వేసి, ఇకపై మధు నా బాధ్యత కాదు, నాలో సగభాగం కాబట్టి మీరు తన గురించి బాధపడకండి అని విక్రమ్ అనగానే శరత్ ఆనందంగా హత్తుకున్నాడు. విక్రమ్, ఇది మా తరపున నీకు ఇస్తున్న చిన్న కానుక అని విక్కీ చేతిలో డాక్యుమెంట్స్ పేపర్ పెట్టాడు. జగదీష్, సునంద, కిరణ్, ఐషు ఇటు ప్రభాకర్ అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఈ పేపర్స్ ఏంటి అంకుల్ అని అడుగుతాడు విక్కీ. అవి ఆస్తి పేపర్లు. మధు పేరున 50 ఎకరాల మామిడి తోట, 20 ఎకరాల పొలం, 30 ఎకరాల చెరుకు తోట, ఇంకా మా బిజినెస్లో 20% షేర్స్ని నీ పేరున ఇస్తున్నాం. అంతేకాక అంటూ విక్కీ చేతిలో కీస్ పెట్టి, నీకు మధుకి ఒక విల్లా, ఇదే మా గిఫ్ట్ అని శరత్ అనగానే విక్కీ చిన్న స్మైల్ ఇచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకన్నయ్యా? మాకున్నదంతా మాహాకి విక్కీకే కదా, ఈ ఆస్తిపాస్తులు ఎందుకు అంది సునంద. ఇవి విక్కీకి మేమిస్తున్న కానుక సునంద, కాదని అనకండి అంది విజయ. మధుకి ఊపిరాడలేదు. తన అత్త మామయ్య కట్నం విషయంలో మాట రాకూడదని ఈ రకంగా గిఫ్ట్ ఇచ్చినందుకు వాళ్ళకి మనసులోనే తల్లిదండ్రుల స్థానం ఇచ్చింది. నాకు ఇవేం వద్దా ఆంటీ అని చేతిలో ఉన్న పేపర్స్, కీస్ అవన్నీ శరత్ చేతిలో పెట్టి, నాకు కానుకలేవి వద్దు, కానీ మధు భర్తగా మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కాదని అనరు కదా అని నవ్వుతూ అడిగాడు విక్కీ. మహా ఆశ్చర్యంగా చూసింది విక్కీ వైపు. ఏంటన్నయ్య, అంకుల్ ఆంటీ ఎంతో ప్రేమగా నీకు కట్న కానుకలు ఇస్తే వద్దని నువ్వేమడుగుతావు అంటుంది. ఒక్క చూపు చూశాడు మహాని. ఆ చూపులో ఎక్కలేని కోపం చూసిన ఆమె భయపడింది. ఎందుకో మరో మాట మాట్లాడలేకపోయింది మహా. నువ్వేది అడిగినా సరే మేం కాదని అనము, ఎందుకంటే నువ్వు మా కొడుకుతో సమానం అన్నాడు శరత్. వీరికి టెన్షన్ ఎక్కువయ్యి ఐషు వైపు కోపంగా చూశాడు. ఎందుకొచ్చావన్నట్టు. ఐషు అంతే కోపంగా చూసింది. నేను మీ కొడుకుతో సమానం అంటున్నారు కదా, నాకు పెద్దగా కోరికేం లేదు. మీ చేతులతో మీరే మీ పెద్ద కొడుకు వీరిని చంపేయండి అన్న విక్కీ మాటలకి అందరూ షాక్ అవ్వారు. జగదీష్, సునంద ఇద్దరూ బిత్తరపోయి చూశారు. విక్రమ్, ఏం మాట్లాడుతున్నావు అంటూ ముందుకొచ్చాడు కృష్ణ. ఈ చెవులు సరిగ్గానే పనిచేస్తున్నాయి కృష్ణ, మీరు వీరిని చంపండి. నా కొడుకుని నేనెందుకు చంపాలి? షాక్ నుంచి తేరుకుని అడిగాడు శరత్. మా అన్నయ్య ప్రాణాలు తీసి ఇప్పుడు ఏమీ ఎరగని అమూల్ బేబీలా నిలబడిన వీర్ సార్ని అడగండి ఎందుకు చంపాలంటున్నాను అని విక్రమ్ అనగానే జగదీష్, సునంద షాక్ అవ్వరు. విక్కీ అంటూ అతని చేతిని పట్టుకుంది సునంద. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, నన్ను ఆపారంటే ఇక్కడే అందరినీ చంపి పడేస్తాను అని మండపం అంతా దద్దరిల్లేలా అరిచాడు విక్కీ. ఎవ్వరికీ మైండ్ పనిచేయలేదు. ఐషు కోపంగా స్టేజ్ మీదకి వచ్చేసి వీర్ చెంపపై కొట్టింది. సాహితీ కోపంగా ఐషు చేతిని పట్టుకుంటే ఆ చేతిని విసిరికొట్టి వీర్ 2 చెంపలు వాయించింది ఐషు. శరత్, విజయ ఇద్దరు షాక్గా చూశారు. అప్పటికే విక్కీ రూపం మారిపోయింది. చేతిలో కత్తి లేదు, కానీ ఉంటే వీరిని అక్కడే నరికేసేవాడు. మధుకి ఏమీ అర్థం కాక బిత్తర చూపులు చూసింది. అసలేం జరుగుతుందో తనకి అర్థం కావటం లేదు. ఆగు ఐషు అని ఐషు చేతిని పట్టుకున్నాడు విక్కీ.
మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.